మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ధరాత్రి కార్పొరేటర్ గండి రామచందర్ కిడ్నాప్ అనే వార్త రాగానే అవిశ్వాస కారణంగానే కార్పొరేటర్ ని కిడ్నాప్ చేశారని ప్రచారంపై స్పందించిన తోటి కార్పొరేటర్లు మాకు కిడ్నాప్ కు ఎలాంటి సంబంధం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చిన జోహార్ నగర్ 5వ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ వాళ్లే కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా కాపాడామని మాకు లైవ్ లొకేషన్ పెట్టడంతో మేము వెళ్లామని మీడియాకు తెలిపిన 5వ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ వాస్తవాలను రాబట్టి పనిలో ఉన్నారు పోలీసులు. ఇది సృష్టించేందుకు కొన్ని కుయుక్తులు పన్నుతున్నటువంటి కొంతమంది పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బదలాం చేయాలి, బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు, కొంతమంది బయటి వ్యక్తులు మా మీద గండి రామచందర్ అనేటువంటి మా మిత్రుడు తోటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం కంప్లైంట్ పెట్టడం జరిగింది. దానికి మాకు సిఐ గారు మమ్మల్ని పిలిచారు. సిఐ గారు పిలిస్తే సిఐ గారితో మాకున్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్నీ సిఐ గారికి సమర్పించడం జరిగింది. సిఐ గారు ఆ ఎవిడెన్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాకపోతే గండి రామచందర్ అనేటువంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మహేష్ గుప్తా మరియు ఈ శిల్పి అనేటువంటి వ్యక్తి, వాళ్ళకి ఇంకా 4 అనుచరులు సపోర్ట్ చేసిండు. ఒక వ్యక్తిని కనుక బయట తీసుకెళ్తుంటే 3-4 కార్లు మార్చాల్సినటువంటి అవసరమే ఉంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు స్విఫ్ట్ కార్లో తీసుకుపోయారు. ఆడికెళ్ళి ఆ తర్వాత మహేష్ గుప్తా కార్ ఫార్చునర్లో తీసుకుపోయారు. ఆ తర్వాత అక్కడి నుండి ఆ ఫార్చునర్ తర్వాత 7777 అనేటువంటి ఇన్నోవా క్రిస్టా కార్లో తీసుకుపోయారు. ఒక వ్యక్తిని కనుక ఎక్కడైనా మనం మాట్లాడడానికి ఏదైనా ఉంటే తీసుకెళ్ళేటప్పుడు ఒక కార్లు ఎక్కించుకొని పోతాం, ప్రేమకు పోతాం, ఫ్రెండ్లీగా పోతాం. ఇన్ని కార్లు మారుస్తూ ఎక్కడెక్కడో తిప్పుకుంటా సుచిత్రకి ఏం సంబంధం? ఆయన ఉండే జవహర్నగర్లు ఉంటే జవహర్నగర్కి వెళ్ళి ఈసీఎల్ నుంచి సుచిత్ర దగ్గర తీసుకుపోయారు. ఆ సుచిత్రకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కించారు. ఔటర్ రింగ్ రోడ్ కాడ దించి గట్కేసర్ దగ్గర దించేసి భువనగిరి తీసుకుపోయారు. భువనగిరి అడవులకు తోలుకపోయారు. ఆయన భయపడిపోయి మాకు మెసేజ్ పెట్టి లొకేషన్ మాకు షేర్ చేసి, వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరుంటే లొకేషన్ షేర్ చేసి మాకు ప్రాణహాని ఉన్నది, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్తేనే అయ్యప్ప గారు కానీ, జిట్టా శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేను కానీ, మా తోటి కార్పొరేటర్లు కానీ ఇంకా అందరం కలిసిపోయినాం. అక్కడ పోయిన తర్వాత ఆయన నడి రోడ్లో నిలబెట్టిర్రు. అప్పుడు రాత్రి 2:30 అవుతుంది. ఒక వ్యక్తిని అంత రాత్రిపూట బయట తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తీసుకుపోయినాం. ఆయన మాకు మెసేజ్ పెట్టి మమ్మల్ని షేర్ లొకేషన్ చేస్తే మేము పోయినాం. లేకపోతే అడవిలో ఆయన అక్కడ ఉన్నట్టు మాకేం తెలుస్తుంది? మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి షేర్ చేసిండు. ఆ షేర్ చేసినటువంటి మీకు అన్ని వాట్సాప్ మెసేజ్లు అన్నీ మీకు చూపిస్తాం, మీరు కూడా చూడండి. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఏదైతే ఉన్నారో అప్రజాస్వామికంగా దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మూతోడు జవాబు 19వ తారీఖు ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల్లో కూడా మావోలు చేసిరని ఆరోపణ. ఈ సినీ ఫక్కీలో మేము కిడ్నాప్ చేయలేదు. కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి రామచందర్ గారు మాకు 12 గంటలకు రాత్రి 11:56 లైవ్ లొకేషన్ షేర్ చేసి నన్ను బలవంతంగా తీసుకుపోతున్నారు, దయచేసి మీరు వచ్చి నన్ను కాపాడండి అని మాకు మెసేజ్ పెడితే మేము పోవడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే 100 ఫోన్ చేస్తారు. అట్లాంటిది ఉంటాయి. ఆయన ఒక కార్పొరేటరు, మరి మీకు చేయడం పాటు మీతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అది గండి రామచందర్ మీరు అడిగితే బాగుంటుంది. మాకు గండి రామచందర్ మా మిత్రుడు కాబట్టి, అరే మా అన్నలు నన్ను సేవ్ చేస్తున్నాం మాకు ఆలోచనతో మాకు ఫోన్ చేసిండు, లొకేషన్ షేర్ చేసిండు కాబట్టి అదే మిత్రుడుగా అదే తోటి కార్పొరేటర్గా మేము ఆయన దగ్గరికి పోయి ఆయన ఏడున్నాడని వెతికినాం. మాకు అంత లోపల ఈ టెన్షన్లా అరే మా మిత్రుని ఎక్కడ తీసుకుపోతున్నాడో భయానికి లోనైపోయి అసలు ఏం చేస్తున్నామో ఏమవుతుందో మాకు తెలియకుండా పరిగెత్తుకెళ్ళి ఫస్ట్ ఆయన సేవ్ చేయాలని కాపాడుకోవాలని పోయినాం. మీరైనా పోలీసులకు మీరైనా ఇవ్వచ్చు కదా ఇట్లా. ఆ సమయంలో మా విజ్ఞత కోల్పోయినాం. మాకు ఏం జరుగుతుందో భయం అయిపోయింది. మా గండి రామచందర్ని ఇట్లా రోడ్ల మీద ఎత్తుకుపోయి ఇన్ని కార్లు మార్చుకుంటే ఎందుకు తిప్పుతున్నారని భయంతో మేము పరిగెత్తడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు వేరే కార్పొరేటర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదవుతున్నారు, కిడ్నాప్ చేశారని చెప్తారు. మరి వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఇతర కార్పొరేటర్లు కుటుంబ నేను అడుగుతున్నా, ఒక తోటి కార్పొరేటర్గా నా కార్పొరేటర్ మిత్రులు గత 15-20 రోజుల నుంచి కనపడతలేరు. వాళ్ళు ఎటు పోయారో తెలుస్తలేదు. మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కలిస్తే ఏడున్నాడు మీ నాయన అంటే ఏమో అన్నా తెలియట్లేదు అని ఒకరు, ఏడున్నాడమ్మా అన్నేడికి పోయిండు వద్దే అంటే ఆమె అన్నా నాకు అర్థమైతలేదు, మా ఆయన పోయి వాళ్ళ 20 రోజులు అయిపోయింది ఇప్పటికి వస్తలేడు, ఈ కుమ్మడిసిని ఎత్తుకపోయినట్టున్నాడన్నా ఆడబెట్టిండో చంపేస్తాడా ఏమన్నా భయం అవుతుందని వాళ్ళే మాకు చెప్తుంటే అట్లా అడగాల్సి వస్తుంది. మా తోటి కార్పొరేటర్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉందా? ఓకే.